Good morning, Andarki. Swagatam, Suswagatam. Thank you so much for your wonderful reception, for your wonderful encouragement. అన్నిటికీ బోలెడు అని థ్యాంక్స్ అండి. మోటివేషనల్ స్టోరీస్ ఎలా వచ్చింది ఐడియా అని చెప్పి చాలా మంది అడిగారు. ఐ టు డోంట్ నో, నాకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా ఎట్లా స్ట్రైక్ అవుతుందో ఎవరు చెప్పలేరు. సడన్ గా నేను బాగా చదువుతూ చూస్తూ ఉంటాను. సో బాగా అనిపించినవి, అరే నిజమే కదా, ఇది 10 మందితో చెప్తే ఏమైనా యూజ్ ఉంటుంది కదా అని అనిపించింది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పంచుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే నేను అలిగాను, వ్యూస్ ఏమో వేలల్లో ఉంటున్నాయి, షేర్స్ ఏమో 100లో ఉంటున్నాయి. అంటే మీరు ఒక్కరు వినేస్తే సరిపోతుందా? సౌజన్య కథ అందరికీ చేరాలి కదా. సో షేర్ కొట్టండి. సో నేను ఈ కథ చదివి ఏది మంచిది, ఏది మీకు చెప్తే బాగుంటుంది, మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది, ఇదంతా జడ్జ్ చేసుకుని నేను రెడీ అయ్యి మీకోసం వీడియో పెట్టేసి దానికి ఎలా లేదన్నా కనీసం ఒక 1 hour టైం పడుతుంది. బట్ మీరు వీడియో చూసేటప్పుడు షేర్ కొట్టడానికి మీకు 1 second సరిపోతుంది. సో సౌజన్య కోసం ఆ 1 second మీరు స్పెండ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. బలవంతం ఏం లేదు, మీకు బాగా నచ్చితేనే షేర్ కొట్టండి. ఓకే, సో చలో పరిచయ కార్యక్రమాలు, దాన్ని ఏమంటారు, ఉపోద్ఘాతాలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ కథకు వచ్చేస్తాను. ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ నాకైతే చెప్పాలనిపించింది, మరొకసారి తెలుసుకోవడంలో తప్పేం లేదనిపించింది. యాక్చువల్ ఏమవుతుందంటే, ఒక క్లాస్లో ఒక సార్ వస్తారు, ఒక లెక్చరర్ వస్తారు కాలేజ్లో. ఆయన ఇవాళ ఎగ్జామ్ పెడతాను మీకు, గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అని చెప్పి 5 minutes టైం ఇస్తారు. సో జనరల్ గానే ఎగ్జామ్ అనగానే చెక్క లాస్ట్ మినిట్ లో అన్ని చూసేసుకుంటారు కదా. సో అట్లా స్టూడెంట్స్ అన్ని ఫైనల్ రివిజన్ లాంటివి చేస్తారనమాట. చేసిన తర్వాత నా క్లోజ్ యువర్ బుక్స్ అని చెప్పి అంటారు. అనేసిన తర్వాత మనకి మామూలుగా ఎట్లయితే ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారో ఇట్లా ఉల్టా పెట్టిస్తారు కదా, ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ పై కనిపించలేవారు కదా, అట్లా మొత్తం ఒక్కొక్కరికి ఇస్తారనమాట. ఇలా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి మీరు వెనక వాళ్ళకి ఇవ్వండి అని అట్లా పాస్ ఆన్ చేసుకోమంటారు. మొత్తం క్లాస్ అంతా కూడా పేపర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. పేపర్స్ అన్ని పనిచేసిన తర్వాత అన్ని ఇలా ఉల్టా ఉంటాయి కదా. ఇప్పుడు సార్ ఏం చెప్తారంటే, మీకు 10 minutes టైం ఇస్తున్నాను, 10 minutes టైంలో మీరు ఫినిష్ చేయాలి అని చెప్పి అంటారు. సరే, అందరు కూడా గబగబా బాగా రాయాలని చెప్పి అందరూ కూడా పేపర్ని ఇట్లా తిప్పుతారనమాట. అందరూ సడన్ గా పేపర్ అట్లా తిప్పిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఏమీ ఉండదు, ఒక వైట్ పేపర్ మధ్యలో ఒక బ్లాక్ డాట్ అనమాట, ఒక బ్లాక్ డాట్ ఉంటుంది. ఏం రాయాలి అని చెప్పి అందరూ ఒకళ్ళకొకళ్ళు ముఖం చూసుకుంటూ ఉంటారు. సార్ అంటారు, మీరు ఏం చూస్తున్నారో దాన్ని రాయండి అంటారు అనమాట. అని యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటారు. ఇంకా రాస్తారు చూడండి, చక బోల్డ్ అంతా, అసలు 10 minutes లో ఎంత రాయొచ్చు అంత రాసిస్తారనమాట. అంతా రాసిన తర్వాత టైం అప్ అని చెప్పి పేపర్స్ మొత్తం కలెక్ట్ చేసేసుకున్న తర్వాత చూస్తారనమాట. సార్ మొత్తం అన్ని పేపర్స్ చూస్తే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అందరూ కూడా, క్లాస్లో అందరూ కూడా అసలు ఆ బ్లాక్ డాట్ గురించి ఎంత రాయొచ్చో, ఆ బ్లాక్ డాట్ ని ఇంకొక దేంతోనో కంపేర్ చేస్తూ, ఇంకా అసలు రకరకాలుగా వర్ణిస్తూ, రకరకాలుగా డిస్క్రైబ్ చేస్తూ బోల్డ్ అంత చాటభారతాలు రాసిస్తారనమాట. అంటే 10 minutes లో ఎంత రాయగలుగుతారో అంత. అదంతా రాసిన తర్వాత ఎవ్రీవన్ ఫెయిల్డ్ అని చెప్పి అంటారు సార్. అదేంటి ఇంత రాసాం కదా మనం, ఫెయిల్డ్ అని ఎట్లా అంటారు సార్ అని చెప్పి మామూలుగా క్లాస్లో రెగ్యులర్ గా ఫస్ట్ సెకండ్ లో వచ్చే మెరిట్ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు అనమాట, హౌ కెన్ యూ సే దట్ మేము అంత రాసాం కదా బ్లాక్ డాట్ గురించి అని చెప్పి. అంటే ఆయన అంటారు, నేను అనుకున్నాను మీలో ఎవరైనా సరే వైట్ పేపర్ గురించి రాస్తారేమోనని, బట్ అందరూ కూడా బ్లాక్ డాట్ గురించే రాశారు, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అని చెప్పి అంటారు అనమాట. లైఫ్ లో కూడా మనం కూడా అంతేనండి, బోల్డ్ అంత వైట్ పేపర్ ఉంది, మొత్తం వైట్ పేపరే, బట్ ఆ మధ్యలో ఉన్న చిన్న బ్లాక్ డాట్ గురించి, ఆ బ్లాక్ స్పాట్ గురించి పేజీలు రాశారు తప్ప ఆ వైట్ పేపర్, అంత విశాలంగా ఉన్న వైట్ పేపర్ కనిపించలేదా స్టూడెంట్స్ కి? లైఫ్ లో మనకి చాలా ఉంటాయి హ్యాపీనెస్. మనకి తల్లిదండ్రులు ఉంటారు, మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చక్కటి ఒక వాతావరణంలో మనం ఉంటూ ఉంటాం. రకరకాలవి, అంటే మనకి తిండి, నీడ, వేసుకోవడానికి బట్ట, వీటికి ఎలాంటి లోటు ఉండదు. ఇలాంటివన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు మనం అవుటింగ్కి వెళ్తాం, మంచిగా సాఫీగానే సాగిపోతూ ఉంటుంది. అయినా సరే నాకు ఇది లేదు, నేను పక్కవాళ్ళలాగా నాకు సొంత ఇల్లు లేదు, లేకపోతే పక్కవాళ్ళలాగా నాకు ఇన్ని lakhs ప్యాకేజ్ వచ్చే ఉద్యోగం లేదు, లేకపోతే పక్కవాళ్ళలాగా నాకు ఆస్తి అంతస్తు లేదు,
లేకపోతే మా అమ్మ నాన్నలు నాకు ఇది ఇవ్వలేదు, లేకపోతే అగో వాళ్ళ హస్బెండ్ చూడు ఎంత పెద్ద కారులో తిప్పుతున్నాడో నాకు అది లేదు. ఎంతసేపు కూడా మనకి లేని దాని మీద మన ఫోకస్ అంతా ఉంటుంది. మనకున్న చిన్న చిన్న ఆనందాల్ని, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, మనకి దగ్గర ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని, ఆ పాజిటివ్నెస్ ని మనం అనుభవించడమే మర్చిపోతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఎంతసేపు నాకు ఇది లేదు 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 దీనిలోనే బ్రతికేస్తున్నాం మనం. ఎంత సిల్లీ కదా. ఈ చిన్న కథలో ఎంత పెద్ద విషయం ఉందో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. డిసైడ్ అయ్యానండి, నాకు ఇది లేదు, నాకు అది రాదు, నేను ఇది చేయలేను, వీటిని కాదు, నేను ఏవైతే చేయగలుగుతున్నానో, ఏవైతే నాకు ఉన్నాయో ఆ పాజిటివ్స్ మీద ఇవాళ నుంచి ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. సో మీరు కూడా అలానే చేయండి. లేదు లేదు ఓకే ఇది లేదు, దీన్ని సాధించడానికి ఏం చేయాలి అనే ఆలోచన వేరు. బట్ నాకు ఇది లేదు, నాకు ఇది లేదు లేదు లేదు, వై దాట్? లీవ్ ఇట్ ఆఫ్, అది వదిలేసేయండి. ఉన్న వాటిని, ఉన్న చిన్న చిన్న ఆనందాల్ని, ఉన్న సంతోషాల్ని మిస్ కాకండి లేని దాని గురించి ఆలోచిస్తూ. సో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోతే మాత్రం నిజంగా నేను అలుగుతాను, ఎందుకంటే మీకు షేర్ చేయడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటివన్నీ చిన్న చిన్న వ్యూస్ అవుతాయండి. ఇప్పటికే నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. హోల్ హార్టెడ్ థ్యాంక్స్ అందరికీ కూడా, ఎంత చెప్పినా తక్కువే థ్యాంక్ యూ. అయితే సో ఈ స్టోరీ కదా మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి. మరొక మంచి మోటివేషనల్ ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.